హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న థాట్స్. ఈరోజు మనకు 2 అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీ గురించి, అండ్ ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ గురించి. ఈ 2 అప్డేట్స్ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. దానికంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేసి ఉంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదట మనం మాట్లాడుకునేది స్పిరిట్ మూవీ గురించి. ఈ మూవీలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేస్తున్నాడు. అండ్ సందీప్ రెడ్డి వంగ గారి స్టైలిష్ మేకింగ్, పవర్ఫుల్ డైలాగ్స్తో ఈ మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకోవడానికి వచ్చేసింది. సందీప్ రెడ్డి వంగ ఇంతకుముందు చేసిన మూవీస్లో కంటే ఈ మూవీస్లో చాలా స్పెషల్ ఇంట్రెస్ట్తో కొన్ని మార్పులు చేర్పులతో ఈ మూవీని చాలా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా మన ముందుకి తీసుకురాబోతున్నాడు. అండ్ ఈ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ ఉందని చెప్పేసి ఒక చిన్న టాక్ కూడా బయటకు వచ్చింది. అండ్ ఇంతకుముందు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన మూవీస్లో ఐటమ్ సాంగ్స్ లేవు. మీరు చూసుకుంటే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ అండ్ మొన్న వచ్చిన యానిమల్ మూవీస్లో ఎక్కడ ఐటమ్ సాంగ్ అనేది లేదు. కానీ ఫస్ట్ టైం సందీప్ రెడ్డి వంగ తన పాత్ బ్రేక్ చేయబోతున్నాడు. ఈ మూవీలో ఐటమ్ సాంగ్ పెట్టబోతున్నాడు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ బజ్ ఒకటి బయట చక్కర్లు కొడుతుంది. అండ్ ఈ సాంగ్లో ఒక స్టార్ బాలీవుడ్ హీరోయిన్ ఆర్ ఒక స్టార్ టాలీవుడ్ హీరోయిన్ అనేది యాక్ట్ చేస్తుందని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా బయట వినిపిస్తున్న టాక్. March 5th, 2027లో ఈ మూవీ రిలీజ్ అవుతుందని చెప్పేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. కాబట్టి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ మూవీని చాలా శరవేగంగా షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంకో 1-2 మంత్స్లో ప్రభాస్ డేట్స్ కూడా అయిపోతాయి. ఆ డేట్స్ అయిపోగానే ప్రభాస్ ఇమీడియట్గా ఫౌజీ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి కల్కిలో జాయిన్ అవుతారని చెప్పేసి నాగ్ అశ్విన్ గారు మొన్ననే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. అందుకోసం అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ ఈ మూవీని ఎంత త్వరగా అయితే అంత త్వరగా షూట్ కంప్లీట్ చేసుకొని ప్రభాస్ని బయటకు వదిలేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాడని ఒక చిన్న టాక్. అండ్ ఈ సాంగ్ నెక్స్ట్ 2 మంత్స్లో రిలీజ్ అవుతుందా, లేదంటే ఇమీడియట్గా రిలీజ్ చేస్తారా, లేదంటే మూవీ ప్రమోషన్లో భాగంగానే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తారనేది మనం చూడాలి. ఏ మాటికి ఆ మాట ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ గురించి అందరికీ చాలా హోప్స్ ఉన్నాయి. 2027లో వచ్చే ద మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీస్లో ఖచ్చితంగా స్పిరిట్ మూవీ కూడా ఉంది. అన్ని రికార్డులు బద్దలు కొట్టే ఛాన్సెస్ స్పిరిట్ మూవీకి చాలా పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక స్ట్రాంగ్ బజ్ ఒకటి ఉంది. చూడాలి ప్రభాస్ ఏ హీరోయిన్తో యాక్ట్ చేస్తారనేది, అండ్ సందీప్ రెడ్డి వంగ ఏ స్టార్ హీరోయిన్కి అవకాశం ఇస్తాడనేది. ఇది స్పిరిట్ మూవీ గురించి ఉన్న అప్డేట్. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ గురించి. ఈ మూవీ మీద చాలా హోప్స్ ఉన్నాయి అందరికీ. 2021 నుంచి ఈ మూవీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ డే నిన్న అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఎన్టీఆర్ గారు తన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసేశారు. అండ్ ఈ మూవీ షూటింగ్ ఇప్పట్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా 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 తక్కువ. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఆల్రెడీ డ్రాగన్ మూవీ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు AK-47 ఆదర్శ కుటుంబం వెంకటేష్ గారితో తీస్తున్న మూవీలో చాలా బిజీగా ఉన్నారు. ఆదర్శ కుటుంబం మూవీ October 2కి రిలీజ్ కాబోతుంది. ఆ మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఈ మూవీని ఆన్ బోర్డ్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అప్పటి వరకు మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. ఈ మూవీలో ఎన్టీఆర్ కుమారస్వామి భక్తుడిగా కనబడుతున్నారని చెప్పేసి చాలా చాలా స్ట్రాంగ్ బజ్ ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అది కూడా కన్ఫామ్గా తెలియదు కాబట్టి చూడాలి ఎన్టీఆర్ ఏ గెటప్లో మన ముందుకు వస్తారని చెప్పేసి. అండ్ ఫస్ట్ నుంచి ఈ మూవీకి తమన్ గారే మ్యూజిక్ ఇస్తారని చెప్పేసి చాలా 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 గట్టిగా వినిపించిన పేరు. కానీ లాస్ట్ మూమెంట్లో ఈ మూవీకి అనిరుద్ మ్యూజిక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ త్రివిక్రమ్ ఈ మూవీ స్టోరీ ఫస్ట్ చెప్పింది అల్లు అర్జున్ గారికి అని చెప్పేసి ఒక చాలా స్ట్రాంగ్ బజ్ ఒకటి ఇండస్ట్రీలో, అది కూడా ఒక హాట్ టాపిక్లో ఉంది. ఆ మూవీనే ఎన్టీఆర్ చేస్తున్నాడా, లేదంటే ఒక కొత్త స్క్రిప్ట్ తోటి త్రివిక్రమ్ ఎన్టీఆర్కి అప్రోచ్ అయ్యారా అనేది ఇంకా కన్ఫామ్గా తెలియదు. నాకు తెలిసి ఈ మూవీ షూటింగ్ ఈ ఇయర్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ ఆదర్శ కుటుంబం త్రివిక్రమ్ శ్రీనివాస్ అది కంప్లీట్ చేసుకొని రావాలి. అండ్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ షూట్ కంప్లీట్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఈ మూవీని స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. అండ్ ఇప్పటికీ ఇదే అప్డేట్. అండ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసేది ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ గారు అండ్ హారిక హాసిని చిన్నబాబు గారు ఇద్దరు కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ త్రివిక్రమ్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. ఎలాంటి చాలా 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 హోప్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ని ఎలా ప్రజెంట్ చేస్తారు అండ్ మొత్తం పాన్ ఇండియా ఆడియన్స్ని ఎలా సాటిస్ఫై చేస్తారు త్రివిక్రమ్ అనేది. అంటే మనకు తెలుసు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు స్టేట్స్లో తన క్యాపబిలిటీ ఏంటి,
తన ఎంత పెద్ద డైరెక్టర్ అనేది మనకు తెలుసు. కానీ ఇప్పుడు మొత్తం ఇండియా వైడ్గా దేశవ్యాప్తంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఏంటో తెలిసే రోజు వస్తుంది. అండ్ ఈ మూవీ మీద ఎన్టీఆర్ చాలా 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 హోప్స్ పెట్టుకుని ఉన్నాడు. డ్రాగన్ మూవీ రిలీజ్ అయిపోగానే వితిన్ 1 year లోపలనే మ్యాక్సిమం ఈ మూవీ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి ఇద్దరు ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఇది ఈరోజు ఉన్న 2 అప్డేట్స్. ఒకటి స్పిరిట్ మూవీ గురించి, అండ్ స్పిరిట్ మూవీలో ఐటమ్ సాంగ్ గురించి చెప్పాను కదా, ఆ అప్డేట్. అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేసి ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీది. ఇదండి ఈరోజు ఉన్న 2 అప్డేట్స్, స్పిరిట్ మూవీ గురించి అండ్ త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న మూవీ గురించి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.